హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో చూడబోతుంది ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సినిక్ మహాబలేశ్వర్ ఘాట్. లాస్ట్ వీడియోస్లో మీరు చూసారు నానేమాచి వాటర్ ఫాల్ అండ్ కుంబే వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ చూసి నైట్ స్టే చేసింది మహాడ్లో. మహాడ్ నుంచి నెక్స్ట్ వాటర్ ఫాల్ మనం స్టార్ట్ అయ్యాం. ఆ వాటర్ ఫాల్ పేరే వజ్రాయ్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ సతారా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మహాడ్ నుంచి వజ్రాయ్ వాటర్ ఫాల్కి అప్రాక్సిమేట్గా 102 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 hours జర్నీ. ఎందుకంటే మీరు క్రాస్ చేసేది మహాబలేశ్వర్ ఘాట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఘాట్ రోడ్ క్రాసింగ్. వెళ్ళే దారిలో మల్టిపుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఈ ఘాట్ని క్రాస్ చేసిన తర్వాత మనకి సతారా వస్తుంది, అక్కడే వజ్రాయ్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఆన్ ది వేలో కాస్ ప్లాటీ కూడా మనం చూడొచ్చు. సో మహాడ్ నుంచి వజ్రాయ్ వాటర్ ఫాల్ వెళ్ళే రూట్లో మనకి మహాబలేశ్వర్ ఘాట్ క్రాస్ అవుతాం, తర్వాత కాస్ ప్లాటీ కూడా క్రాస్ అవుతాం. సో 1 డేలో ఈ 3 ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. మహాబలేశ్వర్ ఘాట్ క్రాస్ చేస్తున్నప్పుడు చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ప్రతి టర్న్ లో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అన్ని ప్లేసుల్లో స్టాప్ చేసి చూడాలనిపించింది నాకైతే. కానీ ఆ కార్ స్టాప్ చేసుకుంటా వెళ్తే డెస్టినేషన్ మన టైంకి రీచ్ అవ్వలేం కాబట్టి కొన్ని ప్లేసెస్ లో స్టాప్ చేసి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ తీశాను. చాలా మంది మహాబలేశ్వర్ ఘాట్ ని అలాగే మహాబలేశ్వర్ చూడడానికి 2-3 డేస్ స్పెండ్ చేయడానికి వస్తారు. నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే నేను వచ్చి వేలోనే మహాబలేశ్వర్ ఘాట్ ని చూడగలిగాను. నేను చెప్పే ప్లాన్ మీరు ఫాలో అయితే మీరు ఆన్ ది వేలోనే మహాబలేశ్వర్ ఘాట్ చూడొచ్చు, కాస్ ప్లాటీ కూడా చూడొచ్చు. సపరేట్గా డే స్పెండ్ చేసి దీని ప్లేసెస్కి రావాల్సిన అవసరం ఉండదు. మహాబలేశ్వర్ ఘాట్ ఒక బ్యూటీని చూడాలంటే మీరు మాన్సూన్లోనే రావాలి. బ్రెత్ టేకింగ్ వ్యూస్, గ్రీన్ మౌంటైన్స్ అండ్ పీస్ఫుల్ నేచర్, ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. మహాబలేశ్వర్ ఘాట్ రోడ్స్ అన్నీ కూడా కౌంట్లెస్ క్యాస్కేడింగ్ వాటర్ ఫాల్స్తో మనం చూడొచ్చు. డైరెక్ట్గా రోడ్ మీద పడుతూ ఉంటాయి వాటర్ ఫాల్. ప్రతి టర్న్లో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది మనకి. కిందనేమో డెన్స్ ఫారెస్ట్ అండ్ వాటర్ స్ట్రీమ్స్ సరౌండెడ్ బై లష్ గ్రీన్ హిల్స్. దిస్ ఘాట్ ఆఫర్స్ ఎ రిఫ్రెషింగ్ ఎస్కేప్ ఇన్ టు ద నేచర్. ఈ రూట్లో న్యూమరస్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ప్రతి టర్న్ అండ్ ప్రతి వ్యూ పాయింట్లో బ్యూటిఫుల్ వ్యాలీ పనోరామిక్ వ్యూస్ మనం చూడొచ్చు. మహాబలేశ్వర్ ఘాట్లో డ్రైవింగ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే చుట్టూ అంత బ్యూటిఫుల్ నేచర్ మనకు కనిపిస్తున్నప్పుడు ముందునున్న రోడ్డు మనం ఎలా చూడగలమో చెప్పండి. నేచర్ లవర్స్కి ఇదొక ప్యారడైజ్ అనే చెప్పొచ్చు. లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ ఘాట్ రోడ్ మీద డ్రైవింగ్ చేయాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టు చూడండి, కింద ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ డెన్స్ ఫారెస్ట్ అండ్ ఆ వాటర్ స్ట్రీమ్స్. వెళ్ళే దారిలో మీరు మిస్ట్ కవర్డ్ మౌంటైన్స్ మీరు చాలా చూడొచ్చు అండ్ ఎండ్లెస్ స్ట్రెచెస్ ఆఫ్ ఎమరాల్డ్ ల్యాండ్స్కేప్స్ కూడా మీరు చూడొచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కూల్ బ్రీజ్, ఆ డ్రిఫ్టింగ్ క్లౌడ్స్ అండ్ సూతింగ్ సౌండ్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్ మేక్స్ ఎవ్రీ స్టాప్ అన్ఫర్గెట్టబుల్. మహాబలేశ్వర్ ఘాట్ ఈజ్ అన్ అన్మ్యాచ్డ్ బ్యూటీ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. మీరు నేచర్ లవర్ అయినా, ఫోటోగ్రాఫర్ అయినా, లేదా రోడ్ ట్రిప్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే, ఈ మహాబలేశ్వర్ ఘాట్ ప్రామిసెస్ యూ అన్ ఎన్చాంటింగ్ జర్నీ filled with stunning waterfalls, mesmerizing viewpoints, and fills your heart with peace of mind and calmness. This journey through the Mahabaleshwar Ghat rejuvenates your brain, your heart, and your soul. This is one of the journey you have to do in your lifetime. The best time to visit Mahabaleshwar Ghat is in the months of July, August, and September. సో ఇదే మాన్సూన్ సీజన్ కాబట్టి ఎందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే మీ బ్యాగ్ సర్దుకోండి, మహారాష్ట్రకి ప్లాన్ చేయండి. ఈ ఘాట్ రోడ్ అంతా కూడా క్రాస్ చేయడానికి అప్రాక్సిమేట్గా 1.5 hours to 2 hours పట్టింది. నేను కొద్దిసేపు ఏమీ మాట్లాడను, కేవలం మీరు ఆ డ్రోన్ షాట్స్ అండ్ నేచర్ని చూసి ఆ పీస్ ఆఫ్ మైండ్ని ఎంజాయ్ చేయండి.
బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియో ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ అండ్ షేర్ కూడా చేయండి. నా ఛానల్ డాక్టర్ జాన్ ద ట్రావెలర్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని, పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే డెస్టినేషన్స్ని, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ని, మెస్మరైజింగ్ వ్యూ పాయింట్స్ని, లష్ గ్రీనరీ మౌంటైన్స్ని, మన మైండ్ని, హార్ట్ని రీజువినేట్ చేసే ప్లేసెస్ని చూపించే ప్రయత్నం నేను చేస్తాను. మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక బ్యూటిఫుల్ డెస్టినేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బీ హ్యాపీ అండ్ బై.